నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సీతారామరాజు. ముందుగా ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. మీనాక్షికి వెన్నుపోటు పొడిచిందెవరు అంటూ ప్రధానమైన వార్త మనకు కనిపిస్తూ ఉంది. మూడో కంటికి తెలియకుండా ఆమెకు రాజకీయ మరణ శాసనం రాశారంటూ ఈ వార్త. నమ్మించి మధ్యప్రదేశ్ దాకా పంపి గొంతు కోసిన నేతలు రాజ్యసభకు వెళ్లకుండా కాళ్లలో కట్టెలు పెట్టి ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దయ్యేలా చేశారనే అంశం ఇప్పుడు కాంగ్రెస్లోనే కాకుండా రాజకీయ వర్గాల్లో కూడా తీవ్ర చర్చకు దారితీస్తూ ఉంది. ఎమ్మెల్యేల బలం లేకుండానే బీజేపీ మూడో అభ్యర్థిని నిలిపే వ్యూహానికి ఎవరు సహకరించారు, ఎవరు తెర వెనుక ఉండి మొత్తం వ్యవహారాన్ని నడిపించారనేది ఇప్పుడు కాంగ్రెస్ అంతర్గత వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్న పరిస్థితి. నికార్సైన గాంధేయవాదికి కాంగ్రెస్ హయాంలోనే కేసుల ఆరోపణలు స్క్రూటినీ దశలోనే వెనక్కి పంపి బీజేపీ మూడో అభ్యర్థికి మార్గం సుగమం చేశారనే అంశం. కంచికచ్చిపోలి నుంచి ఆ ఇద్దరి మధ్య అంతరం అంటున్న కాంగ్రెస్ నేతలు అంటూ ఈ వార్త మనకు కనిపిస్తూ ఉంది. మీనాక్షి కేసు గురించి చెప్పింది కాంగ్రెస్ తెలంగాణ నేతలే అంటూ మధ్యప్రదేశ్ మంత్రి కైలాష్ విజయ్ వర్గీయ చెప్పిన అంశాలు పెద్ద ఎత్తున సంచలనంగా మారాయి. ఈ మొత్తం వ్యవహారం, కేసులకు సంబంధించిన వ్యవహారం ఏదైతుందో అది తెలంగాణ కాంగ్రెస్ నేతల నుంచే తమకు లీకులు వచ్చాయని చెప్పేసి ఆయన బాంబు పేల్చారు. ఈ నేపథ్యంలో మొత్తం కాంగ్రెస్ బీజేపీకి సంబంధించిన వ్యవహారంలో లోపాయికారి ఒప్పందాలు ఎవరెవరి మధ్య నడుస్తున్నాయనేది ఇప్పుడు బాహాటంగా చర్చించుకుంటున్న పరిస్థితి. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ అఫిడవిట్లో కేసు దాచారని బీజేపీ ఫిర్యాదు చేసింది. ఢిల్లీ ఈసీ ముందు కాంగ్రెస్ నేతలు నిరసన తెలిపారు. హస్తం నేతలు పోలీసుల మధ్య వాగ్వాదం కూడా జరిగింది. నేడు సిఈసిని కలవనున్న కాంగ్రెస్ సీనియర్లు అంటూ ఈ వార్త. ఈ క్రమంలోనే మా వాదనలు పరిగణలోకి తీసుకోలేదని చెప్పేసి మీనాక్షి నటరాజన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశంపై ముఖ్యమంత్రి స్పందించిన అంశం, గెలవలేకే బీజేపీ కుట్రలు చేస్తోంది, తెలంగాణలో మీనాక్షిపై కేసులు లేవంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు, ఆయన చేసిన ప్రకటన కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్కు సంబంధించిన అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరినట్టుగా విశ్లేషకులంతా కూడా అంచనా వేస్తున్న పరిస్థితి. ఇక విద్యార్థులకు సంబంధించి మరో కీలకమైన అంశం, విద్యార్థులపై ఆర్ఆర్ యాక్ట్ అంటూ ఈ వార్త. రెవెన్యూ రికవరీ చట్టాన్ని ప్రభుత్వం ప్రయోగిస్తుంది. కాంగ్రెస్ సర్కారు కొత్త నిర్ణయం, ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్ ఇక డీబీటీ విధానంలోనే అమలు. 4 విడతల్లో నిధులు రిలీజ్ చేయాలనే ఆలోచన. ఖాతాల్లో ఫీజు జమైన వారం రోజుల్లో కాలేజీలకు విద్యార్థులు వాటిని చెల్లించాలి, లేదంటే ఆర్ఆర్ చట్టాన్ని ప్రయోగించాలని ప్రభుత్వం సిద్ధమవుతోంది. నిధుల రికవరీతో పాటు చర్యలు కూడా తీసుకునేందుకు కూడా వెనకాడబోమని చేస్తున్న హెచ్చరికలు ఏవైతే ఉన్నాయో ఇవి విద్యార్థి లోకంలో ఆందోళనకు గురి చేస్తున్న విషయం. సర్కారు నూతన మార్గదర్శకాలు జారీ, జీవో 7 పూర్తిగా రద్దు, జీవో 8 అలాగే జీవో 9ని జారీ చేసిన సర్కార్ పాత వారికి పాత నిబంధనలే వర్తింపంటూ ఈ వార్త మనం చూస్తున్నాం. అలాగే పావుగంట వాన, సిటీ హైరాణ అంటూ పెద్ద ఎత్తున నిన్న తొలి వర్షానికే హైదరాబాద్ అతలాకుతలమైపోయింది. చక్రబంధంలో చిక్కుకున్నారు వాహనదారులంతా కూడా. జనజీవనం అస్తవ్యస్తంగా మారిన పరిస్థితి చాలా చోట్ల కూడా కనిపించింది. అనేక చోట్ల, వందల చోట్ల చెట్లు నేల కూలినట్టుగా కూడా సమాచారం. అలాగే అనేక చోట్ల విద్యుత్ స్తంభాలు కూడా విరిగిపడ్డట్టుగా వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ప్రజలు, హైదరాబాద్ వాసులు తమ ఆవేదనను వ్యక్తం చేసిన సందర్భం. తెగిన కరెంటు తీగలు, 2 మృతి, 2 మరణించడం అనేది అత్యంత బాధాకరం. అనేక చోట్ల అలుముకున్న అంధకారం, లోతట్టు ప్రాంతాలు జలమయం. ముందస్తు చర్యల్లో సర్కారు విఫలం కావడం వల్లే 2 ప్రాణాలు కోల్పోవడంతో పాటుగా అనేక చోట్ల ప్రజలు గంటల తరబడి అవస్థలు పడ్డారనే అంశం. కాడి పారేసిన హైడ్రా, పోలీసులు అంటూ హైడ్రా వాస్తవానికి డిజాస్టర్ మేనేజ్మెంట్లో కీలక పాత్ర పోషించాల్సిన సంస్థ కేవలం ఇళ్ల కూల్చివేతలు, పేదలపై ప్రయోగం తప్ప ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారిని కాపాడడంలో మాత్రం ఎక్కడ కనిపించట్లేదు. కాడి పారేసిన హైడ్రా అంటూ ఈ వార్త కూడా మనకు కనిపిస్తూ ఉంది. అలాగే అయ్యో తల్లి, ఆడపిల్లపై అమానుషం అంటూ వార్త కూడా మనం చూస్తూ ఉన్నాం. యూరియా దొరకదు, పంటలు అమ్ముకోలేమంటూ మరో వార్త కూడా మనం చూస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి మాకిచ్చిన మాట ఏమైందని చెప్పేసి రైతులంతా నిలదీస్తూ ఉన్నారు. 2023 సెప్టెంబర్ నాటికి ఆ లేఖ ఏదైతే ఉందో దాన్ని మర్చిపోయారా అని చెప్పేసి నిలదీస్తున్న పరిస్థితి. రుణమాఫీ కాలే, అటువైపు రైతు భరోసా కూడా రాలే. ప్రతి కౌలు రైతుపై సగటున 2 లక్షల అప్పు పేరుకుపోయిందనే అంశం. కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ నివేదికలో ఈ కీలక అంశాలన్నీ కూడా ప్రస్తావించిన పరిస్థితి. ఇక యాప్ పోవాలే, బాపు రావాలి అంటూ మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి గారు కీలకమైన ప్రకటన చేశారు. దానికి సంబంధించిన వార్త. ప్రజలు, రైతులు ఇదే కోరుకుంటున్నారని చెప్పేసి ఆయన స్పష్టం చేశారు. రైతుల నడ్డి విరుస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 3 గంటల కరెంటుతో వ్యవసాయాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నాయని ఆయన మండిపడిన అంశం కూడా మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇక
ఒకసారి తెలంగాణ టుడే చూద్దాం. తెలంగాణ టుడేలో చాలా కీలకమైన అంశం, జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ ఎస్సీ స్టేటస్ ఫర్ దళిత్ క్రిస్టియన్స్ అంటూ ఆ అంశానికి సంబంధించి మద్దతిస్తున్న విషయం. బీఆర్ఎస్ బ్యాక్స్ ఎస్సీ స్టేటస్ ఫర్ దళిత్ క్రిస్టియన్స్ అంటూ ఈ వార్త. అడ్జస్ట్ నేషనల్ ప్యానల్ టు రికమెండ్ అమెండ్మెంట్ టు 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అంటూ 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్కు అమెండ్మెంట్ తీసుకురావాలి. జాతీయ ప్యానెల్ దీన్ని రికమెండ్ చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ కోరిన సందర్భం. బీఆర్ఎస్ బ్యాక్స్ ఎస్సీ స్టేటస్ ఫర్ దళిత్ క్రిస్టియన్స్ అంటూ ఈ అంశం వాస్తవానికి దళిత క్రైస్తవుల్లో తీవ్రస్థాయిలో ఆందోళన గురి చేస్తున్న అంశంగా మనం చూస్తా ఉన్నాం. ఈ క్రమంలోనే వారికి మద్దతుగా నిలిచేందుకు, అండగా నిలిచేందుకు ఈ అంశాన్ని జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ బలపరుస్తున్న పరిస్థితి. వారికి న్యాయం జరిగేలా తప్పకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర స్థాయిలో కూడా ఒత్తిడి పెంచుతున్న సందర్భం. నిన్న చైర్మన్ ఫర్ నేషనల్ కమిషన్ జస్టిస్ కేజీ బాలకృష్ణన్ గారిని బీఆర్ఎస్ డెలిగేషన్ కలిసిన సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలోనే ఈ అంశాన్ని ఇటు హైదరాబాద్లోనూ అటు ఢిల్లీ స్థాయిలో కూడా పెద్ద ఎత్తున ఒత్తిడి పెంచే ప్రయత్నం జరుగుతున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం.